అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన ఒక బిట్టు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. నో వన్ నోస్ హూ స్టోల్ ద వాచ్ అని ఇవ్వడం జరిగింది. దిస్ సెంటెన్స్ హ్యాజ్ అని అడిగారు. అంటే పైన ఇచ్చిన సెంటెన్స్లో ఏ క్లాస్ ఉంది అంటే ఏముంది అని అడిగారు. ఆప్షన్ ఒకసారి చూద్దాము. ఏ రిలేటివ్ క్లాస్ ఉంది, ఏ డిఫైన్ రిలేటివ్ క్లాస్, ఏ నౌన్ క్లాస్, ఏ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఇచ్చారు. సో ఒకసారి మనకి మ్యాక్సిమం ఇప్పుడు నౌన్ క్లాస్ అయినా, అడ్జెక్టివ్ క్లాస్ అయినా, అడ్వర్బ్ క్లాస్ అయినా ఖచ్చితంగా ఎందులో భాగంగా ఉంటుందంటే అవి ఒక సబార్డినేట్ కంజంక్షన్ కలిగి సబార్డినేట్ క్లాస్గా ఉంటుంది. సబార్డినేట్ కంజంక్షన్ కలిగి సబార్డినేట్ క్లాస్లో ఉంటుంది. ఇవన్నీ క్లాసులు కూడా నౌన్ క్లాస్ అయినా, అడ్జెక్టివ్ క్లాస్ అయినా, అడ్వర్బ్ క్లాస్ అయినా అలా ఉంటుంది. సో ఇక్కడ మనకి వీటిలో మీకు గత వీడియోలో చెప్పినట్టుగా వెర్బుకు తర్వాత సబార్డినేట్ క్లాస్ ఉంటే అంటే వెర్బుకు తర్వాత సబార్డినేట్ క్లాస్ ఉంటే అది ఏమవుతుందంటే అయితే అడ్వర్బ్ క్లాస్ అని అవ్వాలా లేదంటే నౌన్ క్లాస్ అని అవ్వాలా. అడ్వర్బ్ క్లాస్ అవ్వాలి అంటే ఆ వెర్బ్ గురించి చెప్తూ ఉండాలా. నౌన్ క్లాస్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో అయినా ఆబ్జెక్ట్ ప్లేస్లో అయినా ఉంటూ ఒక నౌన్ చేసే పని చేస్తూ ఉండాలి. సో మీకు ఆల్రెడీ క్లాసెస్ అంటే చెప్పాను. నౌన్ ఒక సింగిల్ నౌన్ చేసే పని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తే నౌన్ క్లాసు. సింగిల్ అడ్జెక్టివ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తే అడ్జెక్టివ్ క్లాసు. సింగిల్ అడ్వర్బ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ అడ్వర్బ్స్ కలిసి చేస్తే దాన్ని అడ్వర్బ్ క్లాస్ అని అంటారు. సో నౌన్ క్లాస్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉంటుంది మనకి. అదేవిధంగా అడ్జెక్టివ్ క్లాస్ అనేది నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ నౌన్ పక్కనే ఉంటుంది. అదే అడ్వర్బ్ క్లాస్ అనేది వెర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ వెర్బ్కు పక్కనే ఉంటుంది. సో ఇక్కడ మనకి నో వన్ నోస్ అని ఇచ్చారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. వెర్బ్కు పక్కన ఉంటే మనకైతే నౌన్ క్లాస్ అని అవ్వాలి లేదా అడ్వర్బ్ క్లాస్ అని అవ్వాలి. అదే నౌన్కు పక్కన ఉంటే అదే నౌన్ పక్కన సబార్డినేట్ క్లాస్ ఉంటే ఖచ్చితంగా అది అడ్జెక్టివ్ క్లాసే. వెర్బుకు పక్కన సబార్డినేట్ క్లాస్ ఉంటే అది వెర్బ్ గురించి చెప్పినప్పుడు అడ్వర్బ్ క్లాస్ అవుతుంది, నౌన్ గురించి చెప్పినప్పుడు నౌన్ క్లాస్ అవుతుంది. అదే నౌన్కు పక్కన ఉంటే ఖచ్చితంగా అది కంపల్సరీగా అడ్జెక్టివ్ క్లాసే అవుతుంది. ఇలా మనకి ఈ మూడు కూడా సబార్డినేట్ క్లాస్లో ఒక భాగమే, సబార్డినేట్ కంజంక్షన్గా ఖచ్చితంగా కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి హూ అనేది కూడా సబార్డినేట్ కంజంక్షనే కదా. నో వన్ నోస్ హూ స్టోల్ ద వాచ్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ నో వన్ నోస్ ఉంది. ఆ నోస్ని మన మామూలుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ని కనుక్కోవడం మనం ఏం చేస్తాము, వాట్ టు హూమ్లతో క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ నోస్ని మనం వాట్తో క్వశ్చన్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నో వన్ నోస్ అని ఎవరికి ఏమి తెలియదు అంటే హూ స్టోల్ ద వాచ్, వాచ్ని ఎవరు దొంగిలించారో తెలియదు అని అడిగారు. అక్కడ మనకి ఒక వర్డ్ అంటే చూడు, హూ అనేది ప్రొనౌన్ ఉంది, నెక్స్ట్ స్టోల్ అనే వెర్బ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది చూడండి. ఒక ఆబ్జెక్ట్ ప్లేస్లో ఒక వర్డ్ చేయాల్సిన పనిని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తున్నాయి కాబట్టి అక్కడ అలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తే ఫ్రేజ్ అవ్వచ్చు, క్లాస్ కూడా అవ్వచ్చు. ఫ్రేజ్ ఎప్పుడు అవుతుందంటే సబ్జెక్ట్ వెర్బ్ లేకపోతే ఫ్రేజ్ అవుతుంది, సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే క్లాస్ అవుతుంది. సో కాబట్టి అందరూ ఫ్రేజ్లో టెన్స్ను ఐడెంటిఫై చేసేందుకు అవకాశం లేదు, క్లాజ్లో టెన్స్ను ఐడెంటిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ హూ స్టోల్ ద వాచ్ అనేది ప్రొనౌన్ కలిగి ఉంది, వెర్బ్ ఉంది కాబట్టి దీన్ని క్లాసే అనొచ్చు. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటూ నౌన్ చేసే పని చేస్తుంది, ప్లస్ వెర్బ్ తర్వాత ఉండి అక్కడ మనకి వెర్బ్ గురించి చెప్పట్లేదు, అది ఆబ్జెక్ట్ చేసే పని చేస్తాం కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా నౌన్ క్లాస్ అనేది అవుతుంది. అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినప్పుడు క్వశ్చన్లో మ్యాక్సిమం ఆప్షన్స్ వెళ్ళకుండానే మనం అంటూ ఒక క్లారిటీకి వచ్చినప్పుడు ఆ వచ్చిన క్లారిటీ ఆప్షన్స్లో ఉంటే మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సరే చూద్దాం మ్యాక్సిమంగా. ఇప్పుడు మనకి మన డిస్క్రైబ్ చేసుకున్న ప్రకారం ఇది నౌన్ క్లాస్ అనేది అవుతుంది. ఒకసారి ఆప్షన్లో ఉందా లేదో చూద్దాం. ఫస్ట్ రిలేటివ్ క్లాస్ అని ఇచ్చాడు. రిలేటివ్ క్లాస్ అని అంటే ఏముంటుంది, రిలేటివ్ క్లాస్ కానీ సెకండ్ ఆప్షన్ ఉన్న డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కానీ ఇవి ఏమవుతుందంటే ఏ నౌన్కి బదులుగా అయితే ఉపయోగిస్తామో వాటికి అడ్జసెంట్గా ఉంటాయి, అంటే వాటి పక్కనే ఉంటాయి. సో అలా మనకి ఇక్కడ ఎక్కడ ఉంది, సబార్డినేట్ క్లాసు వెర్బ్కు పక్కన ఉంది. సో కాబట్టి రిలేటివ్ క్లాసు కాదు, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ నౌన్ క్లాసు. ఎస్ అవును, నౌన్ క్లాస్ ఏది వెర్బ్కు తర్వాత ఉంటూ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి నౌన్ చేసే పని చేస్తుంది కాబట్టి అది నౌన్ క్లాసే అవుతుంది.
నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఎ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఇచ్చాము. నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్, ఇది ఫ్రేజ్ కాదు, ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను ఫ్రేజు క్లాజు రెండు కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్సే, రెండు కూడా నౌన్ చేసే పని చేస్తాయి. కాకపోతే సబ్జెక్టు వర్బులు ఉంటే నౌన్ క్లాజ్ అవుతుంది, సబ్జెక్టు వర్బు లేకపోతే నౌన్ ఫ్రేజ్ అవుతుంది. సో ఇలా ఒక ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్గా ఆన్సర్ కాదు, కేవలం థర్డ్ వన్ మాత్రమే మనకి సూటబుల్ ఆన్సర్ అనేది అవుతుంది. సో కాబట్టి ఈ క్లాసులను ఐడెంటిఫై చేయడం చాలా ఈజీనే. మన జస్ట్ ఖచ్చితంగా ఈ మూడు కూడా సబార్డినేట్ క్లాసే అయ్యి ఉండాలా. మీకు తెలుసు సబార్డినేట్ క్లాసులు ఖచ్చితంగా సబార్డినేట్ కంజంక్షన్ ఒక భాగమై ఉంటుంది. అది వెర్బుకు తర్వాత ఉంటే అయితే నౌన్ క్లాస్ అని అవ్వాలా లేదా అడ్వర్బ్ క్లాస్ అని అవ్వాలా. నౌన్ క్లాస్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలా లేదా సబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలా. ఓకే, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి మెయిన్గా, ఎందుకంటే వెర్బుకు తర్వాత ఉంటుంది కాబట్టి. అదే వెర్బు గురించి చెప్పేట్టుగా ఉంటే అది కూడా అడ్వర్బ్ క్లాస్ అవుతుంది. అదే నౌన్ క్లాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అసలు అడ్జెక్టివ్ క్లాస్ అవ్వాలంటే అది దేని గురించి చెప్పాలంటే నౌన్ గురించి చెప్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్ దట్ మండేలా అడ్వకేటెడ్ అనేది. అక్కడ చూడు ప్రిన్సిపల్ అనేది నౌన్ ఉంది, నౌన్ పక్కన దట్ ఉంది, దట్తో పాటు వచ్చింది కాబట్టి మనం దట్టు ఉన్నప్పుడు కేవలం ఏమనుకుంటాము నౌన్ క్లాస్ అనుకుంటాం. కానీ దట్టు ఉన్నప్పటికీ ఏముంది అక్కడ చెప్పేది ఏంటి ప్రిన్సిపాల్స్ అంటే నౌన్ తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని మనం అడ్జెక్టివ్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో కాబట్టి ఇలా మనం క్లారిటీగా కానీ ఒక బిట్టును అన్ని విధాలుగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా సరైన ఆన్సర్ని మనం గుర్తించే అవకాశం అనేది ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు పంపిస్తే నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇది చాలామంది ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది.